ఇవాళ వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందు వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు, గొన్నూరు నుంచి వచ్చిన రైతులు, అలాగే మహిళా తల్లులు అందరికీ, ఉద్యోగస్తులకి అందరికీ పేరు పేరును మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, నిజంగా ఒకసారి వెనక్కి చూడాలి. మనం ఒక పెళ్లి అనుకున్న తర్వాత పసుపు కొడతతో మొదలవుతుంది. ఒక్కొక్క కార్యక్రమం చేసుకెళ్తారు, అంతేగాని అన్ని ఒక రోజు చేసేది. నువ్వు ఖాళీ ఖజానా అప్పచెప్పి ఏమీ లేకుండా ఎంత అప్పుందో మీకు తెలుసా? నేను లిక్కరు బ్యాన్ చేయకుండా మిమ్మల్ని ఓటు అడగనని చెప్పి ఆ లిక్కర్ మీద నాకు 20 ఏళ్లకి మాకు ఏడాదికి ఎంత ఇన్కమ్ వస్తుంది, మేము కడతామని 20,000 కోట్లు అప్పు తెచ్చుకున్నాం. చూడు, రెండు ఎంత విరోధం. నేను లిక్కర్ బ్యాన్ చేస్తానని మన మాట ఇచ్చి దాని మీద 20 ఏళ్ళు, ఇంకెవడో లిక్కర్ 20 ఏళ్ళు మారలేడు, దాని మీద అప్పు ఉంది. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలవట్లేదు ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎమ్మోలు ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎక్కడెక్కడో చేశారు, మీకు తెలవదు.